నిండా మునిగే వారికి తెలుస్తుంది లోతు తీవ్రత ఎంత ఉంది అనేది. ఒడ్డున కూర్చొని 100 మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. అదేవిధంగా కష్టపడి సంపాదించే వారికి రూపాయి విలువ తెలిసినంత బాగా ఈజీగా మాయలు మ్యాజిక్లు చేసి పక్కవారి సొమ్ముని పోగేసుకునే వారికి ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇదంతా ఎందుకు అంటున్నానంటే ఏదో నా మనసులో కొన్ని అలా గుర్తొచ్చి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొచ్చి ఇలా మాట్లాడుతున్నానండి. ఎంతైనా కాయలున్న చెట్టుకే కదండి రాళ్ల దెబ్బలు. అదే పనిగా రాళ్ళు వేస్తున్నాం కదా అని చెట్టు కాపు కాయడం ఆగుతుందా ఏంటి? ఎన్ని కాయలు కోస్తూ ఉంటామో అంత కొత్త కాపు వస్తూనే ఉంటుంది కదా. సేమ్ యాజ్ మనం కూడా మన లైఫ్ స్టైల్లో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒకటి కంటిన్యూషన్గా బాధ పెట్టాలని చూస్తూనే ఉంటారు. అలాంటి వాటిని అన్నింటినీ తట్టుకొని దాటుకొని స్ట్రాంగ్గా నిలబడాలి. ఏది ఏమైనా ఓపిక పట్టినోడికే ఓరగల్లు పట్టణం అన్నట్టు కష్టం నుండి వచ్చే ఫలితం ఎలా ఉంటుందో అది అనుభవపూర్వకంగా ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. అవునంటారా?